ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. రాబోయి చందమామ ప్లీజ్ హెల్ప్ మీ. ఎవరైనా సహాయం చేయండి, నన్ను విడిపించండి. ప్లీజ్ హెల్ప్ మీ. అయ్యా మీరా? ఏంటయ్యా ఇది? నన్ను ఇక్కడ ఎందుకు కట్టేశారు? నన్ను విడిచిపెట్టండి అయ్యా, నేను వెళ్తాను. మీకు దండం పెడతానయ్యా, నన్ను విడిచిపెట్టండి. ఏడుసాలనా? ఏడుస్తానులే ఉండు. అంత తేలిగ్గా ఇడిసే కాడికి నిన్ను తెచ్చి ఈడెందుకు కట్టేస్తాను? కాస్త ఓపిక పట్టు. ఏంటయ్యా ఇది? మీకేం కావాలి? అసలు నన్ను ఎందుకు తీసుకొచ్చి ఇక్కడ కట్టేశారు? ప్లీజ్ నన్ను వదిలేయండి, నేను కాలేజీకి వెళ్ళాలి. మా నాన్న అక్కడ టెన్షన్ పడుతుంటాడు, వదిలేయండి అయ్యా. ఏం మాట్లాడుతా ఉంటావు? ప్రతి మాటలోనూ ఇంగ్లీష్ పదాలు తెగ వస్తుండాయే. బాగా చదువుకొని గొప్పదాని అయిపోతాం అనుకుంటా ఉండవా? నువ్వు చదువుకుంటున్నావన్న పొగరు నీ అయ్యకి బాగా తలకెక్కినాది. అందుకే నేను చెప్పిన పని చేయకుండా ఆడిష్టం వచ్చినట్టు చేస్తా ఉన్నాడు. ఆడిని దారికి తీసుకురావాలని నిన్ను ఈడకు తీసుకొచ్చి పెట్టినా అర్థమైనదా? మీకు మధ్య ఏమైనా ఉంటే మీరు చూసుకోండి, అంతేగాని నన్ను ఇక్కడ ఇలా తీసుకొచ్చి కట్టి పడేయడం కరెక్ట్ కాదయ్యా. మీ నాయన, మీ బాబాయి, మీ తాత అందరూ మా కోసం పనిచేసేటోళ్ళు, మా కోసం ప్రాణాలే ఇచ్చేటోళ్ళు. అట్లాంటిది మీ నాయన్ని పూర్తిగా మార్చేసినావు కదా. ఇప్పుడు మీ నాయన నేను చెప్పినట్టు వినాలంటే నువ్వు నా కోసం ప్రాణత్యాగం చెయ్యాలా? ఏమంటున్నారయ్యా? నేను మీకోసం ఎందుకు ప్రాణత్యాగం చెయ్యాలి? నువ్వు కాకపోతే నీ అయ్య ప్రాణత్యాగం చేస్తాడు. ఆడికి నేను చెప్పేది తలకెక్కట్లా. ఎప్పుడైనా నేనేం చెప్తే అది చేసేటోడు, కానీ ఈరోజు నాకు అబద్ధాలు చెప్పడం నేర్చుకున్నాడు. ఆ భరత్ గారిని చంపరాని నేను చెప్తే ఆ పని మాత్రం చేయకుండా ఏదేదో చేస్తా ఉండాడు. ఆడి కళ్ళల్లో బెదురు కనిపిస్తా ఉండాది. దీనంతటికీ కారణం ఎవరో నాకు తెలవాలా. ఇది నువ్వు చేసిన పనా లేకపోతే ఆ భరత్ గారు చేసిన పనా? అయ్యా అదంతా నాకు తెలీదు, దయచేసి నన్ను వదిలేయండి. ఎక్కువ మాట్లాడినావంటే ఈయన్నే పీక కోసేస్తా. నా సంగతి తెలుసు కదా. మీకు వేరే మార్గమే లేదు. నోరు మూసుకొని గమ్మున ఈయన్నే ఉండో. రాయుడు, ఏమైంది? మీ అమ్మాయి కాలేజ్ నుంచి ఇంటికి వచ్చిందా? ఇంకా లేదు బాబు, కాలేజ్ అయిపోలేదు కదా, అయిపోయినాక ఇంటికి వస్తుంది. ఒకసారి ఫోన్ చేసి తను ఎలా ఉందో ఏంటో మాట్లాడాల్సింది కదా రాయుడు. ఇప్పుడు ఫోన్ చేసినా మా అమ్మాయి ఫోన్ తీయదు బాబు. కాలేజీ అయిపోయినాక ఒకసారి ఫోన్ చేసి మాట్లాడతాను బాబు. సరే, జాగ్రత్త. ఏ విషయం అనేది నాకు వెంటనే చెప్పు. అట్టాగే బాబు.
తప్పకుండా. ఏమండి వచ్చారా? మీకోసం ఎదురు చూస్తున్నాను. నాకెందుకో చాలా టెన్షన్గా ఉందండి. ఎందుకంత టెన్షన్ పడతావు? ఎందుకంటారేంటండి? ఆ సిద్ధుగాడు నన్ను బయటికి తీసుకువెళ్ళాలి అని రెడీ అయిపోతున్నాడు. మీరు చెప్పినట్టు వాణ్ణి బయటికి వెళ్దామని ఒక్క మాట అన్నానో లేదో పిచ్చోడిలాగా నా వెంట పడుతున్నాడు. అలా వెంట పడాలనే కదా నా ప్లాన్ అంతా. వాడు మన దారికి రావాలంటే నువ్వు వాడిని బయటికి తీసుకెళ్ళి అన్ని వివరాలు డీటెయిల్గా తెలుసుకోవాలి. అది నీ ఒక్కదాని వల్లే అవుతుంది చంద్రిక. ఏంటోనండి, నాకు వాడిని చూస్తుంటేనే చిరాకొస్తుంది. ఇప్పుడు వాడితో నేను ఎలా మాట్లాడాలి? వాడు నాకు ఎలా నిజాలు చెప్తాడు? వాడు అమాయకుడు. ఆ మౌనిక మెళ్ళలో తాళి కట్టడం వల్ల తనలా ఉన్న నిన్ను చూసి తన భార్య అనుకుంటున్నాడు. భార్యతో నిజం చెప్పడానికి వాడికేం అభ్యంతరం ఉండదు. నువ్వు కొంచెం నాగ్గా అడిగావంటే మొత్తం డీటెయిల్స్ చెప్పేస్తాడు. ఆ డీటెయిల్స్ చాలు మనం వీరభద్రం ఆట కట్టించడానికి. ఏమోనండి, మీరైతే చెప్తున్నారు కానీ నాకు వాడితో అసలు మాట్లాడాలంటేనే చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది. చంద్రిక, అదిగో వాడు వస్తున్నాడు. బియలా చంద్రిక, ఏంటి సిద్ధు? ఏంటేంటి? మనం బయటికి వెళ్దాం అనుకున్నాం కదా. నేను రెడీ, పద వెళ్దాం. ఆగు, ఇదిగో కార్తీ. కార్ ఎందుకు? మనం బయటికి వెళ్దాం అనుకున్నాం కదా. ఇదిగో బైక్ రెడీ. భార్యాభర్తలు బైక్ మీద ఒకరికొకరు హత్తుకొని అలా వెళ్తుంటే ఆ ఆనందమే వేరు. రా వెళ్దాం. ఏంటి సిద్ధు, నేను చెప్తున్నాను కదా ఈ బైక్తో అవ్వదని. నువ్వు ముందు కార్ కేసు తీసుకో. కార్ తీసుకో. చూస్తావేంటి? కార్తీ, వెళ్దాం. ఏంటి భరత్, నువ్వు చంద్రిక కలిసి ఏదో కొత్త డ్రామా మొదలు పెట్టినట్టున్నారు? డ్రామానా? అవును. సిద్ధు చేత చంద్రిక మెళ్ళో తాళి కట్టించావు. తాళి కట్టించిన తర్వాత సిద్ధుని దూరంగా పెట్టేలా చేశావు. ఇప్పుడేమో సిద్ధుతో కలిపి చంద్రికని బయటికి పంపిస్తున్నావు. చంద్రిక వెళ్తూ వెళ్తూ నీకు సైగ చేయడం నేను చూశాను భరత్. చూస్తే ఏం చేస్తావు? ఏం చేస్తానా?
ఇప్పుడు నువ్వు గనక నిజం చెప్పకపోయావంటే మీరాడుతున్న నాటకం తీసుకుపోయి లక్ష్మి గారికి చెప్తాను. నువ్వు లక్ష్మి గారితో ఏం చెప్తావో నాకు తెలియదు కానీ నేను మాత్రం ఇప్పుడు సరాసరి ఆవిడ దగ్గరికి వెళ్ళి అసలు నీకు నాకు ఏ సంబంధం లేదు, నేను నీ మెడలో తాళి కట్టలేదు, నువ్వే మొత్తం డ్రామా ఆడుతున్నావని మొత్తం సాక్ష్యాధారాలతో సహా నిరూపిస్తాను. అప్పుడు నీ గతేమవుతుందో నువ్వు కూడా ఒకసారి ఆలోచించుకోరుదు రాణి. అనవసరంగా మా విషయాల్లో నువ్వు జోక్యం చేసుకోకు. నువ్వు ఎంతలో ఉండాలో అంతలో ఉంటే నీకే మంచిది. వన్స్ ఈ ప్రాబ్లం సాల్వ్ చేయని, అప్పుడు నీ సంగతి తెలుస్తాను. బాబా లొకేషన్ అంత బాగుందో. ఇలాంటి లొకేషన్లో పక్కన నిన్ను పెట్టుకొని ఇలా మాట్లాడతానని కల్లో కూడా ఊహించలేదు తెలుసా. నేను కూడా అనుకోలేదు. అయినా నువ్వంటే నాకు కొంచెం కోపంగా ఉంది. నేనేం చేశాను? ఓ అదా, నేను కిడ్నాప్ చేసి దాచిపెట్టానని నా మీద కోపంగా ఉందా? అది సారీ చంద్రిక, నువ్వెంత కోఆపరేట్ చేస్తావని తెలుసుంటే అసలు నేను కిడ్నాప్ చేసేవాడినే కాదు. నువ్వు నన్ను భర్తగా కన్సిడర్ చేయకపోవడం వల్లే కదా నేను నిన్ను కిడ్నాప్ చేయాల్సి వచ్చింది. సరే, జరిగిందేదో జరిగిపోయింది. నేను దానికి సారీ చెప్తున్నాను కదా. మనిద్దరం హనీమూన్కి వెళ్దామా? నేను నీతో రాను. నీ మీద నాకు ఇంకా కోపం పోలేదు. నువ్వు నన్ను మోసం చేస్తున్నావు తెలుసా? నేనా? నువ్వంటే నాకు ప్రాణం చంద్రిక. నేను నిన్ను మోసం చేస్తానా? అవును, నిజంగానే నువ్వు నన్ను మోసం చేశావు. ఏ విషయంలో మోసం చేశాను? ఇదిగో ఈ విషయంలో. అందులో మీ నాన్న పేరు వీరభద్రం, అమ్మ పేరు మంగమ్మ అని ఉంది. కానీ లక్ష్మి గారు వీరభద్రం గారు నిన్ను దత్తత తీసుకున్నారు కదా. ఉంటే మీ అమ్మ పేరు లక్ష్మి అని ఉండాలి, కానీ మంగమ్మ అని ఉండడం ఏంటి? నాకు తెలియకుండా నువ్వు ఏదో రహస్యం దాస్తున్నావు. ఇది వీళ్ళు నన్ను దత్తత తీసుకోకముందున్న సర్టిఫికేట్. అసలు నీ చేతికి ఎలా వచ్చింది? ఇది నా చేతికి ఎలా వచ్చింది అనేది ముఖ్యం కాదు. వీరభద్రం గారు మీ నాన్న, అవునా కాదా చెప్పు? అవును, ఖచ్చితంగా ఆయనే మా నాన్న. మరైతే మీ అమ్మగారు మంగమ్మ గారు ఏమయ్యారు? ఇప్పుడు ఆవిడ ఎక్కడున్నారు? చంద్రిక, నువ్వు ఎందుకని అలా అడుగుతున్నావో నాకు తెలీదు. దయచేసి ఇలాంటి విషయాలు నువ్వు అడగకూడదు, నేను చెప్పకూడదు, వదిలే. చూడు, మన ఇద్దరం హ్యాపీగా ఉండాలి. నువ్వంటే నాకు ప్రేమ ఉంది, నేనంటే నీకు ప్రేమ ఉంది. మన ఇద్దరం హాయిగా లైఫ్ని ఎంజాయ్ చేద్దాం. ఎటైనా హనీమూన్కి వెళ్దాం. ఇంకా నీకేం కావాలో చెప్పు, నీకేది కావాలన్నా నీ ముందు పెడతా. అంతేగాని ఇలాంటి విషయాలు ఏమీ అడక్కో ప్లీజ్. చంద్రిక ప్లీజ్, నువ్వు అలా కోపగించుకోకు. ఇదిగో చూడు, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నీకోసం చచ్చిపోమ్మన్నా చచ్చిపోతాను. నా కోసం ఒక నిజం చెప్పమంటే చెప్పలేకపోయావు, కానీ నా కోసం చచ్చిపోతావా? అయినా నీలాంటి వాడి మాటలు నేను ఎందుకు నమ్మాలి? ఇంకా నువ్వేదో నిజంగా నా మీద ప్రేమ పెంచుకున్నావేమో, నీతో కలిసి కాస్త సరదాగా ఉందామనుకున్నాను. నువ్వు ఇలాంటి వాడివని నాకు తెలీదు. చంద్రిక ప్లీజ్, నా మాట విను. నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. హలో, ఏంటి పాప ఏడుస్తుందా? అయ్యో, నేను వచ్చేస్తున్నాను, ఇమ్మీడియట్గా వచ్చేస్తున్నాను.
అది కాదు చంద్రిక. అవతల పాప ఏడుస్తుంది, నేను వెళ్ళాలి. నా మాట విను. అయ్యో చంద్రిక, చంద్రిక నా మాట విను. చంద్రిక ప్లీజ్ నా మాట విను చంద్రిక. ఆటో. చంద్రిక, చంద్రిక పోనీ. నా మాట విను. చంద్రిక. ఏంటి నన్ను ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయింది? అసలు ఎందుకు తీసుకొచ్చింది? ఎందుకు వెళ్తుంది? ఏం అర్థం కావట్లేదే. ఏమైందిరా? ఎందుకంత టెన్షన్గా ఉన్నావు? చంద్రిక ఫోన్ చేస్తుందేమోనని వెయిట్ చేస్తున్నానమ్మా. ఇంతవరకు ఫోన్ చేయలేదు. దేని గురించి ఫోన్ చేస్తానని చెప్పింది? అదేనమ్మా, ఆ సిద్ధుని తీసుకుని బయటికి వెళ్ళింది. వాడితో మాట్లాడి ఆ వీరభద్రం గురించిన పర్సనల్ విషయాలు తెలుసుకోమని చెప్పాను కదా. వాటి గురించి ఏమైనా తెలుసుకొని చెప్తుందేమోనని వెయిట్ చేస్తున్నాను. భరత్, నువ్వు చేస్తుంది తప్పేమో అనిపిస్తోందిరా. అదేంటమ్మా అలా అంటావు? నేనేం తప్పు చేశాను? ఆ వీరభద్రం గురించి తెలుసుకోవడం కోసం చంద్రికని ప్రమాదంలోకి నెడుతున్నావు అనిపిస్తోంది. ఆ సిద్ధుగాడికి మాత్రమే ఆ వివరాలు తెలుసు. మనకి వాడు తప్ప వేరే సోర్స్ లేదు. అందుకే వాడిని కాస్త రెచ్చగొట్టి వాడి నుంచి వివరాలు తెలుసుకోమని పంపించాను. మనకున్న ఒకే ఒక సోర్స్ ఆ సిద్ధు. అతను మాత్రం నిజాలు చెప్తాడనే నమ్మకం ఎక్కడుందిరా? వాళ్ళ నాన్నకి వ్యతిరేకంగా చెప్తాడా? చూద్దామమ్మా, ఒక ప్రయత్నం అయితే చేస్తున్నాం. బాబు, భరత్ బాబు. ఏంటి రాయుడు, ఏమైంది? బాబు, నా కూతురు ఫోన్ చేసినా ఫోన్ తీయడం లేదు బాబు. కాలేజీకి ఫోన్ చేస్తే కాలేజీకి కూడా రాలేదని చెప్పినారు బాబు. అదేంటి, ఉదయం కాలేజ్కి వెళ్తున్నానని చెప్పి బయలుదేరింది అన్నావు కదా రాయుడు? పొద్దున్నే అట్టాగే చెప్పిపోయినాదమ్మా. బాబు, నాకు ఆ వీరభద్రం మీదనే అనుమానంగా ఉండదు బాబు. రాయుడు, ఏంటది? ఏడవకు, నీ కూతురికి ఏం కాదు. భరత్, ఎలాగైనా అతని కూతుర్ని సేఫ్గా ఇంటికి తీసుకురా. అలాగే అమ్మా. రాయుడు, నువ్వేం భయపడకు. నిన్ను వీరభద్రం బెదిరిస్తాడే తప్ప నీ కూతుర్ని ఏమీ చేయడు. ఎందుకంటే అతనికి నీ అవసరం చాలా ఉంది. ఏవో బాబు, నా భార్యని నా పిచ్చితనంతో పోగొట్టుకున్నాను. ఇప్పుడు నా బిడ్డను కూడా పోగొట్టుకుని నేను బతకలేను బాబు. నమ్మిన మనిషి ఇట్ట చేస్తాడని నేను అనుకోలేదు బాబు. ఆస్తిలో కౌశిక్కి వాటా ఉందంటే పర్వాలేదు, కానీ అతని తండ్రి స్థానంలో ఉండే వీరభద్రం గారికి కూడా లీగల్ హెయిర్ ఉంటుంది. కానీ ఇక్కడ సూర్యప్రకాశం ఉంది. మరి రేపు లీగల్ ఇష్యూస్ వస్తే ఏమైనా ప్రాబ్లం అవుతుంది. లచ్చమ్మా, లచ్చమ్మా, ఏంది లచ్చమ్మా? ఏం చేస్తా ఉండవు? ఎందుకో నువ్వు ఈ మధ్యన చాలా బాధతో కనిపిస్తా ఉండవు లచ్చమ్మా. ఏమై ఉండాది? నీ ఇష్ట ప్రకారమే నీ కోడలికి పెళ్లి చేసి ఉండాను. చక్కగా మొగుడుతోని హాయిగా ఉండాది. ఇంకా ఏం కావాలి నీకో? మనవరాలుండాది. వాళ్ల పేరున కొద్ది రోజుల్లో ఆస్తి కూడా మారిపోతా ఉండదు. ఇంకా నువ్వు సంతోషంగా ఉండాలి గాని ఇట్ట బాధపడతా ఉంటే ఎట్టా లచ్చమ్మా? సరిగాని భోంచేసినావా? ఇంకా లేదయ్యా. ఏంది లచ్చమ్మా, నిన్ను సమయానికి భోజనం చేసేసి మందులు వేసుకోమని ఎన్నిసార్లు చెప్పున్నాను? నా మాట అంటే నీకు లెక్క లేకుండా ఉండదే. అయ్యో, అదేం లేదయ్యా. మరైతే ఎందుకు భోంచేయలేదో? రా భోంచేదు గాని, రా కూసో, దా కూసో.
అయ్యో నేను పెట్టుకుంటానయ్యా. ఏం పెట్టుకుంటావో ఏందో నేను పెడతానుండో. నేను పోయినాక మళ్ళీ తినవు గాని ముందైతే తిను. తిను. ఏంది లచ్చమ్మా, ఏందట్టా చూస్తా ఉండవు? తిని లచ్చమ్మా. ఈరోజు అన్నం పెట్టినాను, రేపు పొద్దున పిండం పెడతాను. ఇంకొంచెం వేసుకోలచ్చమ్మా. ఇంక చాలయ్యా. ఓ అట్టంటవా? సరే అయితే ఉండు, నీకు మందులు తెస్తాను. చూడలచ్చమ్మా, నువ్వు అనవసరంగా ఎక్కువ ఏదేదో ఆలోచిస్తా ఉన్నట్టున్నావు. ఏం ఆలోచించగాక అన్నీ నేను చూసుకుంటాను కదా, అర్థమైనదా? నువ్వు ఆరోగ్యంగా ఉంటేనే నాకు సంతోషంగా ఉంటుంది, అర్థమైనదా? అట్టగేనయ్యా. సరే ముందు మందులు వేసుకో. ఏందిది? ఎప్పుడూ లేంది ఈరోజు ఆ చచ్చిపోయినాడు ఫోటో బయటికి తీసుండాది. 30 ఏళ్ల క్రితం చచ్చిపోయిన ఆడి ఫోటో ఇప్పుడు తీసి చూసి ఏం ఆలోచిస్తూ ఉండాది? అంటే ఇంకా ఆడి మీద ప్రేమ సావలేదా, లేదా నా మీద ప్రేమ తగ్గినదా? ఏమై ఉంటాది? తను నువ్వు అనుకున్నంత అమాయకురాలేం కాదు. రుద్రాణి, రుద్రాణి! అరే ఏంటి సిద్ధు, నీ కళ్ళ ముందే నీ భార్యని పట్టుకుని ఇలా మాట్లాడుతుంటే నువ్వేం నోరు మెదపవేంటి? అయినా ఆ విషయాలు అన్ని అడగడానికి ఈ రుద్రాణి ఎవరు? నువ్వు మాటలతో మ్యాజిక్ చేసి తప్పించుకోవాలని చూడకు. ఆఫ్ కోర్స్ అడుగుతాను. ఏంటి సిద్ధు, దీనికి కూడా నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలా?